వ్యూస్, వెల్కమ్ టు నాగటాక్స్. కలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం విషయంలో నిన్నటి రోజున సుప్రీంకోర్టులో అయితే విచారణ మొదలైంది. విచారణలో భాగంగా అక్కడ జస్టిస్‌లు న్యాయవాదులు వాదనలు, ప్రతివాదనలు విన్న తర్వాత అయితే 3 క్వెషన్‌లు వేశారు. అయితే వీటన్నిటి కంటే ముందు గనుక గమనిస్తే అక్కడి ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం అయితే ఈ కేసులో దోషులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించడానికి చాలా ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది. ఎందుకంటే అత్యాచారం జరిగిన సంఘటనకు సంబంధించిన డాక్యుమెంట్ ఏది? అంటే పోస్ట్‌మార్టంకి సంబంధించిన డాక్యుమెంట్ ఏది అని అడిగినప్పుడు, ఆ డాక్యుమెంట్‌ని అయితే వీళ్ళు మాయం చేస్తారు. అంటే అక్కడ బెంగాల్ ప్రభుత్వం ఆ దోషుల్ని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందని అర్థమవచ్చు. అది డే 1 నుంచి అయితే క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత పోలీసులు, కాలేజ్ యాజమాన్యం ఇంటికి ఫోన్ చేసిన విధానం, అంటే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఒకసారి చెప్పారు. ఆ తర్వాత నైటు అంటే పాయిజన్ తీసుకొని చనిపోయిందని చెప్పారు. తర్వాత వివిధ కారణాలతోటైతే ఇంటికి ఫోన్ చేసినప్పుడు తల్లిదండ్రులు హాస్పిటల్‌కొచ్చి కన్ఫర్మేషన్ తీసుకునే వరకి, అంటే ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేశారు అని చెప్పే వరకి అన్నీ తప్పుడు కాల్స్, అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదొకటి. అయితే పోస్ట్‌మార్టం పంపించిన తర్వాత పోస్ట్‌మార్టంకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి అని నిన్న సుప్రీం కోర్ట్‌లో జస్టిస్‌లు అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్ అయితే మాయం చేశారు. సో, దీంట్లో బెంగాల్ ప్రభుత్వం హస్తం ఉందంటే ఖచ్చితంగా ఉందనే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ కేసులో దోషులను తప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డే 1 నుంచి ఇప్పటివరకు గమనిస్తే గనక, ఆ అమ్మాయి పడుకున్న సెమినార్ గదికి పక్కనే 4 రూమ్‌లలో మిగతా నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఎవరికీ ఆ సంఘటన జరుగుతున్నప్పుడు శబ్దాలు వినబడలేదు, అరుపులు వినబడలేదు అని చెప్పినప్పుడే అర్థమైపోయింది. సో, దీంట్లో తప్పు జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయి పడుకున్న గదికి గడియ లేదు. సో, బేసిక్‌గా ఆ రూమ్‌కైతే గడియ పనిచేయట్లేదు. అయినప్పటికీ కూడా ఎవరు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు, రేప్ సంఘటన, హత్య సంఘటన జరుగుతున్నప్పుడు, ఆమెను హింసిస్తున్నప్పుడు ఎవరు అందులోకి ఎంటర్ అవ్వలేదు. ఇది రెండోది. ఇవన్నీ పక్కన పెడితే నివేదిక ఎందుకు మాయమైంది? ఇది సుప్రీం కోర్ట్ అయితే బెంగాల్ ప్రభుత్వాన్ని క్వెషన్ చేసింది. సుప్రీం కోర్ట్ అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, పోలీసులు జరిగిన సంఘటన చూసిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయలేదు? ఈ 2 విషయాలకైతే అసలు సమాధానమే లేదు. బెంగాల్ ప్రభుత్వం అయితే ఇది ఎందుకు ఈ కేస్‌ని ఇంత ఈజీగా తీసుకుంది? లేకపోతే ఒక అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎందుకు ఇంత నీచంగా బిహేవ్ చేసిందన్న విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ కూడా ధర్నాలో పాల్గొంది. డైరెక్ట్ ప్రజలు నిరసనలు, ధర్నాలు చేస్తున్నప్పుడు డైరెక్ట్ ప్రజల్లో మధ్యలోకొచ్చేసి ధర్నాలు, నిరసనలు చేసింది. కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును చూస్తే గనక ఖచ్చితంగా ఇది తప్పుదోవ పట్టించే విధంగా అయితే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మరి దీంట్లో అయితే సంజయ్ రాయ్ అనే ఒక అమాయకులని కాదు, అంటే సంబంధం లేని వ్యక్తిని అయితే ఇరికించారు. తననే దోషి అని చూపిస్తున్నారు ఇటు పోలీసులు, అటు ప్రభుత్వం. కానీ అసలైన నిందితుడు ప్రిన్సిపల్ సంజయ్ ఘోషా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ కలిసికట్టి ప్లాన్ చేస్తారా అన్న విషయం అయితే ఇంకా క్లియర్‌గా తెలియాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థాంక్ యూ.